గుడ్ మార్నింగ్, వెల్కమ్ టు మార్నింగ్ ప్రైమ్ టైం. నేను రాజేంద్ర. బులెటిన్ తెలంగాణ రాష్ట్ర మంత్రివర్గ విస్తరణకు ముహూర్తం ఖరారైనట్లు తెలుస్తుంది. ఆశావాహుల్లో 13 మంది నేతలు ఉన్నట్లు సమాచారం. ఇక కేబినెట్ విస్తరణతో పాటు శాఖల మార్పు ఉండే ఛాన్స్ ఉంది. మరోసారి విస్తరణలో ఫైనల్ లిస్టుపై కసరత్తు చేరినట్లు తెలుస్తుంది. అయితే ఎవరెవరికి మంత్రివర్గంలో అవకాశం లభిస్తుందన్నది ఉత్కంఠ నెలకొంది. తెలంగాణ కేబినెట్ విస్తరణకు ముహూర్తం ఖరారైంది. ఈరోజు హస్తినలో మరోసారి దీని మీద చర్చించనున్నారు. ఇదే అంశానికి సంబంధించి పూర్తి సమాచారం మా ప్రతినిధి ప్రవీణ్ అందిస్తారు. ప్రవీణ్. రాజేంద్ర, ఇప్పటివరకు తెలంగాణ కేబినెట్ విస్తరణకు సంబంధించినంత వరకు రేపు కేబినెట్ విస్తరణ ఉంటుందని చెప్పేసి కూడా ఒక ప్రచారం అయితే జరుగుతుంది. కానీ ఇంకా ఆఫీషియల్ గా మాత్రం రాజ్భవన్ నుంచి మాత్రం ఇలాంటి సమాచారం లేదు. మధ్యాహ్నం తర్వాత ఏమైనా సమాచారం వస్తుందనే దాని పేరు కూడా వేచి చూడాలి. ఇప్పటివరకు కాంగ్రెస్ లో మాత్రం 6 మంత్రులకు అవకాశం ఉంది కాబట్టి ఇప్పటివరకు ప్రభుత్వంలోకి ఎవరెవరు రాబోతున్నారు, కేబినెట్ లో ఎవరికి తీసుకోబోతున్నారు అన్న దానిపై కూడా చర్చ అయితే కొనసాగుతుంది. మొదటగా 4 కేబినెట్ లోకి తీసుకొని ఉంటారు మంత్రి పదవులతో పాటు. ఇప్పటికి ఎవరికైతే శాఖలకు సంబంధించినంత వరకు మంత్రులకు కేటాయించారో వారిలో మాత్రం కొన్ని శాఖలు కూడా వారికి ఇచ్చే అవకాశం ఉందని చెప్పి కూడా ఇప్పటివరకు చర్చ అయితే కొనసాగుతుంది. ఇదే సమయంలో మాత్రం కేబినెట్ కు సంబంధించిన మాత్రం విస్తరణ ఆ విషయాల్లో మాత్రం ఇప్పటివరకే ఢిల్లీ పెద్దల నుంచి ఒక క్లియరెన్స్ వచ్చిందని చెప్పేసి కూడా ప్రచారం జరుగుతున్న నేపథ్యంలో మాత్రం ఇవాళ మధ్యాహ్నం తర్వాత ఏమైనా క్లారిటీ వస్తుందనే దానిపై కూడా వేచి చూడాల్సిన ఆ సిచ్యువేషన్ అయితే కల్పిస్తుంది. మనకున్న సమాచారం ప్రకారం మాత్రం 6 ఆ కేబినెట్ లో మాత్రం చోటుకు మాత్రం ఖాళీలు ఉన్న నేపథ్యంలో మాత్రం మొదటగా మాత్రం 4 ఫిలప్ చేసే అవకాశం ఉంది. 2 మాత్రం కేబినెట్ లో మాత్రం ఓన్లో పెట్టే అవకాశాలు కనిపిస్తున్నాయి. 4 ఎవరెవరికి ఇవ్వబోతున్నారని దానిపై మాత్రమే ఇప్పటివరకు కాంగ్రెస్ వర్గాల్లో ఒక ఉత్కంఠ అయితే నెలకొన్న సిచ్యువేషన్ కనిపిస్తుంది. హైదరాబాద్, రంగారెడ్డి, దాంతో పాటుగా నిజామాబాద్, అదేవిధంగా ఇప్పటివరకు ఆదిలాబాద్ కు సంబంధించినంత వరకు కేబినెట్ లో ఎవరు కూడా లేరు కాబట్టి ఆ జిల్లాలకు సంబంధించినంత వరకు నేతలకు ఎవరికి అవకాశం కల్పించబోతున్నారు అన్న దానిపైన కూడా ఒక క్లారిటీ అయితే రావాల్సింది. చాలా మంది ఆశావాళ్ళు మాత్రం కాంగ్రెస్ పార్టీలో పీఫామ్ తీసుకున్న వారికి కేబినెట్ లో చోటు దక్కుతుంది అనే దానిపై కూడా గతంలోని ఢిల్లీ వేదికగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి క్లారిటీ ఇచ్చిన నేపథ్యంలో ఆయా జిల్లాలకు సంబంధించిన ఆ నేతలు మాత్రం మాకే కేబినెట్ లో చోటు దక్కబోతుంది అనే దానిపై కూడా వారందరూ కూడా ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ఇవాళ మధ్యాహ్నం తర్వాత మాత్రం ఆ రాజ్భవన్ కు సంబంధించినందుకు మాత్రం ఏమైనా ప్రమాణ స్వీకారానికి సంబంధించిన ఏర్పాట్లు జరుగుతాయన్న దానిపైన కూడా ఒక క్లారిటీ అయితే రావాల్సి ఉంది. ఇప్పటికైతే ప్రభుత్వ వర్గాల్లో మాత్రం ఒక చర్చ జరుగుతుంది. కేబినెట్ విస్తరణ మాత్రం 4వ తేదీన ఉంటుంది. ఉదయమే కేబినెట్ విస్తరణకు సంబంధించిన మంత్రులు కూడా ప్రమాణ స్వీకారం చేయబోతున్నారు అనే దానిపైన కూడా చర్చ అయితే కొనసాగుతుంది. కానీ ఇప్పటికీ దానికి సంబంధించిన ఏర్పాట్లు కూడా ఎక్కడ జరగట్లేదు కాబట్టి 4 ఎవరు రాబోతున్నారు కొత్తగా కేబినెట్ లోకి అనే దానిపైన కూడా స్పష్టత అయితే మధ్యాహ్నం వరకు వచ్చే అవకాశం ఉంది. మధ్యాహ్నం వచ్చిన తర్వాత మాత్రం వాళ్ళకి సంబంధించిన ఆ శాఖలు ఏవేవి కేటాయించబోతున్నారు అనే దానిపైన కూడా క్లారిటీ వచ్చే అవకాశం కనిపిస్తుంది. రాజేంద్ర. రైట్, థ్యాంక్ యూ ప్రవీణ్. ఏపీ రాజధాని అమరావతిపై పూర్తి స్థాయిలో ఎన్డీఏ ప్రభుత్వం దృష్టి సారించింది. నేడు అమరావతిపై సీఎం చంద్రబాబు శ్వేతపత్రం రిలీజ్ చేయనున్నారు. ఏపీ రాజధాని అమరావతి విషయంలో దూకుడు పెంచింది ప్రభుత్వం. అమరావతి వాస్తవ పరిస్థితిపై సీఎం చంద్రబాబు సమీక్షించారు. సమీక్షా సమావేశంలో మంత్రి నారాయణ, ఉన్నతాధికారులు పాల్గొన్నారు. అధికారంలోకి వచ్చిన వెంటనే సంక్షేమంపై తొలి సంతకం పెట్టిన సీఎం అదే వేగాన్ని అభివృద్ధిపై కూడా పెట్టేందుకు సిద్ధమయ్యారు. అందులో భాగంగా గత ప్రభుత్వంలో జరిగిన అవకతవకలు, నిర్లక్ష్యం, అభివృద్ధికి కలిగిన విఘాతంపై శ్వేతపత్రాలు విడుదల చేస్తున్నారు. ఏపీ రాజధాని అమరావతిపై పూర్తి స్థాయిలో ఎన్డీఏ ప్రభుత్వం దృష్టి సారించింది. నేడు అమరావతిపై సీఎం చంద్రబాబు శ్వేతపత్రం రిలీజ్ చేయనున్నారు. ఏపీ రాజధాని అమరావతి విషయంలో దూకుడు పెంచింది ప్రభుత్వం. అమరావతి వాస్తవ పరిస్థితిపై సీఎం చంద్రబాబు సమీక్షించారు. ఇదే అంశానికి సంబంధించి పూర్తి సమాచారం మా ప్రతినిధి కాంతి అందిస్తారు. కాంతి.
రాజేంద్ర, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఏపీ రాజధాని అమరావతి పైన ఫోకస్ పెట్టింది. ఏదైతే రాజధాని నిర్మాణం కోసం వేగంగా అడుగులకు వేస్తోంది. ముందుగా ప్రభుత్వ స్థలాలకు సంబంధించినటువంటి గెజిట్ ని విడుదల చేసింది. దానికి సంబంధించి 4 గ్రామాల్లో కూడా ఈ భూ సేకరణకి సంబంధించి అలాగే ఇది కావలసినటువంటి ఏదైతే గెజిట్ విడుదల చేయడంతో పాటు పనులను వేగవంతం చేసేందుకు కూడా సిఆర్డీఏ కమిషనర్ ని కూడా మార్చడం జరిగింది. అయితే మంత్రి నారాయణ నిన్న సిఆర్డీఏ అధికారులతోటి గత 3 రోజులుగా సమీక్ష సమావేశాలు నిర్వహిస్తున్నారు. అయితే సీఎం చంద్రబాబు నాయుడు 7 అంశాలపైన శ్వేత పత్రాలు విడుదల చేస్తాము. గత ప్రభుత్వ హయాంలో ఏదైతే భారీగా నష్టం రాష్ట్ర వ్యాప్తంగా వీటి వల్ల ఏ శాఖల వల్ల అయితే జరిగిందో వాటిపైన శ్వేతపత్రం విడుదల చేస్తామన్నారు. అదేవిధంగా మొదటిదిగా పోలవరం పైన శ్వేతపత్రాన్ని విడుదల చేశారు. ఇక ఈ రోజు మధ్యాహ్నం 3 గంటలకు అమరావతి రాజధాని నిర్మాణానికి సంబంధించినటువంటి శ్వేతపత్రాన్ని విడుదల చేయబోతూ ఉన్నారు. అయితే రాజధాని ప్రాంతంలో కట్టడాలు ఏవైతే 2014 నుంచి 19 వరకు జరిగినటువంటి కట్టడాలు ఎంతవరకు పూర్తయ్యాయి, పూర్తయిన వాటిని గత 5 సంవత్సరాలు ఎంతవరకు వదిలేశారు, ఎక్కడైతే పూర్తిగా అమరావతి రాజధాని లేదు 3 రాజధానుల పేరుతోటి విశాఖపట్నం రాజధాని వెళ్ళిపోతుంది కాబట్టి ఇక్కడ పూర్తిగా ఏమీ లేకుండా నిర్వీర్యం చేస్తారు. దాదాపుగా 80% కంప్లీట్ అయినటువంటి బిల్డింగ్స్ ని కూడా అలా వదిలేయడం వల్ల వాటికి మళ్ళీ తిరిగి మెయింటెనెన్స్ అనేది ఎక్కువ అవుతుంది. మెయింటెనెన్స్ తో పాటుగా నిర్మాణాలకు సంబంధించి శాశ్వత సచివాలయ నిర్మాణం ప్రారంభమయ్యి అండర్ గ్రౌండ్ పనులు పూర్తి చేసుకున్న తర్వాత రిటర్న్ మళ్ళీ వాటిని అలా వదిలేయడం వల్ల పూర్తిగా డ్యామేజ్ అయిన పరిస్థితిని చూసాము. అలాగే ఈ ప్రస్తుత సచివాలయానికి సంబంధించి అక్కడ నిర్మాణ పనులు ఇలా మిగిలిన అన్ని అంశాలపైన అక్కడ ఏవేవైతే చెయ్యాలి అనుకున్నారో ఐకానిక్ భవనాలకి సంబంధించినటువంటి నిర్మాణాలు వీటిలన్నిటిపైన కూడా చంద్రబాబు నాయుడు స్వయంగా ఎక్కడైతే రాజధాని ఉద్దనరాయనపాలెంలో ఎక్కడైతే శంకుస్థాపన కార్యక్రమం చేశారో అక్కడి నుంచి మొత్తం అమరావతిలో ప్రాంతం అంతా కూడా పర్యటించిన తర్వాత అలాగే అధికారులతోటి సమీక్షా సమావేశాలు నిర్వహించిన తర్వాత దీనిపైన ఒక శ్వేతపత్రం ఈ రోజు విడుదల చేయాలని సిద్ధమయ్యారు. ఈ నేపథ్యంలో మధ్యాహ్నం 3 గంటలకు ఈ శ్వేతపత్రాన్ని విడుదల చేసేందుకు అధికారులు అలాగే ప్రభుత్వం అన్ని రకాల ఏర్పాట్లు పూర్తి చేసింది. రాజేంద్ర, రైట్, థ్యాంక్ యూ కాంతి. కాకినాడలో 3వ రోజు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పర్యటన కొనసాగుతుంది. నేడు ఉప్పాడ తీరంలో సముద్రం కోత సమస్యను పవన్ పరిశీలించనున్నారు. సాయంత్రం పిఠాపురంలో వారాహి సభలో పవన్ కళ్యాణ్ పాల్గొంటారు. కాకినాడ కలెక్టరేట్లో పలు శాఖలపై డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ రివ్యూ చేశారు. అధికారులకు సూచనలు చేశారు. జల జీవన్ మిషన్ కి సంబంధించి ఎన్ని పంచాయతీలకు నీరు అందించగలుగుతున్నారని అనే అంశాలపై సమీక్ష నిర్వహించారు. తెలంగాణ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాలు విడిపోయి 10 ఏళ్లు పూర్తయింది. అయినా 2 రాష్ట్రాల మధ్య సమస్యలకు పరిష్కారం లభించలేదు. ఇరు రాష్ట్రాలు ఎవరి ప్రయోజనం వారు కోరుకోవడంతో సమస్యకు పరిష్కారం లభించడం లేదు. ఈ నేపథ్యంలో మరోసారి ఇరు రాష్ట్రాల సీఎంల భేటీ ప్రాధాన్యత సంతరించుకుంది. ఈ భేటీకి హైదరాబాద్ ప్రజాభవన్ వేదిక కానుంది. గత 10 ఏళ్లుగా ఏపీ తెలంగాణ రాష్ట్రాల మధ్య ఉన్న సమస్యల పరిష్కారం కోసం కేంద్ర హోంశాఖ దగ్గర 31 సార్లు సమావేశాలు జరిగాయి. అయినా వాదనలు వినడమే తప్ప కేంద్ర హోంశాఖ చేసిందేమీ లేదు. ఈ నేపథ్యంలో 2 రాష్ట్రాల ముఖ్యమంత్రులు భేటీ కావాలని నిర్ణయించారు. ఇప్పటికే ఏపీ సీఎం చంద్రబాబు తెలంగాణ సీఎంకు లేఖ రాయగా తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి కూడా సమావేశం నిర్వహణకు ఓకే చెప్పారు. ఈ నెల 6న ప్రజాభవన్లో ఈ సమావేశం జరగనుంది. గతంలో ఇరు రాష్ట్రాల మధ్య సమస్య పరిష్కారం కోసం 2 సార్లు సీఎంలు భేటీ అయ్యారు. కృష్ణా గోదావరి నీటి పంపకాలపై కేసీఆర్ చంద్రబాబు ఒకసారి సమావేశం కాగా ఏపీ తెలంగాణ మధ్య ఉన్న అన్ని సమస్యలపై చర్చించేందుకు కేసీఆర్ జగన్ భేటీ అయ్యారు. మరోసారి ఇరు రాష్ట్రాల సీఎస్ల స్థాయిలో ఒకసారి భేటీ జరిగింది. అయినప్పటికీ సమస్యలకు ఎటువంటి పరిష్కారం లభించలేదు.
ఇక ఇరు రాష్ట్రాల మధ్య ఎక్కువగా విభజన చట్టంలోని షెడ్యూల్ 9, 10కి సంబంధించిన అంశాలే ఉన్నాయి. మొత్తంగా షెడ్యూల్ 9లో 91 సంస్థలు, షెడ్యూల్ 10లో 142 సంస్థలు ఉన్నాయి. ఈ షెడ్యూల్లో ఉన్న ఆస్తులు ఇరు రాష్ట్రాలు ఎక్కువ వాటా కోరుతుండటంతో పరిష్కారం లభించడం లేదు. మరోవైపు రెండు రాష్ట్రాల మధ్య నీటి వివాదం తీవ్రతరమవుతుంది. కృష్ణా నదిలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్కు మొత్తం 811 టీఎంసీల నీరు అలొకేషన్ చేయగా 299 టీఎంసీలు తెలంగాణకు, 512 టీఎంసీలు ఏపీకి కేటాయించారు. అయితే కృష్ణా పరివాహక ప్రాంతం తెలంగాణకు ఎక్కువగా ఉండడంతో కృష్ణాలో 50% వాటాను తెలంగాణ కోరుతుంది. దీని విషయంలో ఏపీ అభ్యంతరం వ్యక్తం చేస్తుంది. మరోవైపు ఏపీ విభజన సమయంలో 7 మండలాలను తెలంగాణ నుంచి ఏపీకి బదిలీ చేశారు. అయితే అందులో 5 గ్రామాలు ముంపుకు గురవుతున్నాయి. వాటిని తెలంగాణకు ఇవ్వాలని తెలంగాణ ప్రభుత్వం కోరుతుంది. ఇవే కాక ఏపీ ప్రభుత్వం 6,000 కోట్ల విద్యుత్ బకాయిలు తమకు చెల్లించాలని తెలంగాణ ప్రభుత్వం కోరుతుంది. ఇలా పలు కీలక అంశాలపై రెండు రాష్ట్రాల మధ్య అంగీకారం రావాల్సి ఉంది. పునర్విభజన చట్టం ప్రకారం ఉమ్మడి రాజధానిగా ఉన్న హైదరాబాద్ ఇప్పటి నుంచి కేవలం తెలంగాణ రాజధానిగా మారనుంది. ఈ 10 ఏళ్లలో ఏపీకి కేటాయించిన లేక్ వ్యూ గెస్ట్ హౌస్ వంటి భవనాలను రాష్ట్ర ఆధీనంలోకి తీసుకోవాలని సీఎం రేవంత్ అధికారులకు సూచించారు. రెండు తెలుగు రాష్ట్రాల్లో సామరస్యంగా పరిష్కరించుకునేందుకు వీలున్న ఉద్యోగుల బదిలీలు వంటి అంశాలను సత్వరమే పూర్తి చేయాలని ఇప్పటికే ఆదేశించారు. ఇవి బులెటిన్ అప్డేట్స్. కీప్ వాచింగ్ హెచ్ఎం టీవీ.